పాకిస్తాన్ మూడంచెల యుద్ధానికి పాల్పడుతుంది. అందులో ఒక యుద్ధం మత యుద్ధం. మొన్న హిందువుల్ని రెచ్చగొట్టడం కోసం అని చెప్పేసి ప్రత్యేకించి తీవ్రవాదుల ద్వారా మతం అడిగి మరీ చంపించినటువంటిది నెంబర్ 1. అదే సందర్భంలో ఇప్పుడు గురుద్వారాల మీద దాడి, సిక్కుల మీద దాడి, సిక్కుల ప్రాణాలు తీయడం ద్వారా సిక్కులు మాకు ఈ దేశంలో భద్రత లేదని రెచ్చిపోయే విధంగా ఖలిస్తానీలు ప్రపంచ దేశాల నుండి ట్వీట్లు చేయిస్తూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని కూల్చడానికి ఇవాళ పొద్దును కూడా దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా వాటిని ఆపినటువంటి పరిస్థితి, తద్వారా సిక్కుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే నిన్న కాశ్మీర్లో ఉన్నటువంటి క్రైస్తవ విద్యా సంస్థ మీద దాడి చేసి 2 టీచర్లతో పాటుగా 2 విద్యార్థులు చనిపోవడానికి కారణం. తద్వారా క్రైస్తవులకి ఈ దేశంలో భద్రత లేదని చెప్పించి వాళ్ళు తిరగబడాలన్నట్టుంది. అంటే టోటల్గా హిందువులు ఏమో ముస్లింల మీద తిరగబడాలి, క్రైస్తవులు సిక్కులు వచ్చినేమో హిందువుల మీద తిరగబడాలి, దేశం మీద తిరగబడాలన్న కోణంలో వన్ ఫ్రంట్ వార్ అది. రెండవది వచ్చేటప్పటికి డ్రోన్లతో లేకపోతే ఇతరత్ర ఆయుధాలతో మన మీదన విరుచుకుపడుతుంది. మనం దానికి సమాధానం చెప్పినప్పుడు అది తోక ముడుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ప్రచారపు యుద్ధం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఎన్ని అయితే అది కోల్పోతుందో అవన్నీ భారత్ కోల్పోయినట్టు చెప్తుంది, ఎన్నైతే అది ధ్వంసం అవుతుందో అదంతా భారత్ ధ్వంసమైనట్టు చెప్తుంది, ఎంత అయితే అది నష్టపోయిందో అదంతా భారత్ నష్టపోయినట్టు చెప్తుంది, ఎక్కడైతే ఓడిందో అదంతా భారత్ ఓడినట్టు చెప్తుంది. అట్లాంటి ఒక ప్రాపగాండా వార్ రెండవది. మూడోది వచ్చేటప్పటికి అంతర్జాతీయంగా విక్టిమ్ పాత్ర. అయ్యయ్యో మాకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, కాస్త అప్పులు ఇప్పించండి, కాస్త ఆర్థిక సాయం చేయండి, కాస్త మానవతా సాయం చేయండి అని చెప్పేసి అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూరప్ దేశాల దగ్గరికి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ప్రస్తుతం పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి ఈ కొత్త వార్ అన్నమాట.